కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో సోనియా, ప్రియాంక గాంధీలను కలిశారు సీఎం రేవంత్. వారితో కాసేపు ముచ్చటించారు. లోక్సభలో రాహుల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా, ప్రియాంక హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి హాజరైన సోనియా, ప్రియాంక గాంధీలను పార్లమెంట్ ప్రాంగణంలో కలిశారు. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేత జానారెడ్డి, మంత్రులు పొంగులేటి, ఇతర నేతలు కూడా మనకు విజువల్స్లో చూడవచ్చు. రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు హాజరయ్యారు. రైట్, ఇటు జేపీ నడ్డాని, ఇటు సోనియా గాంధీని కూడా కలిశారు తెలంగాణ సీఎం రేవంత్. మొత్తంగా ఢిల్లీ పర్యటన చాలా బిజీగా గడిచింది రేవంత్ రెడ్డి పర్యటన. దీనికి సంబంధించి పూర్తిగా మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. శివ, రేవంత్ షెడ్యూల్ ఏంటి? సీఎం ఎవరెవరిని కలిశారు? ఎట్లాంటి చర్చలు జరిగాయి? చెప్పి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ అంతా బిజీగా ఉంది. నిన్న కూడా కేంద్ర మంత్రులను కలిశారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గేను నిన్న ఏఐసీసీ కార్యాలయంలో కలిశారు. ఇక ఈ రోజు కూడా 11 గంటలకు పార్లమెంట్ హౌస్ లో కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం 2023-24 సంబంధించి 3-4 త్రైమాసికాల నిధులు ఏవైతున్నాయి 323.73 కోట్లు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి నడ్డాను కలిసిన సందర్భంలో విజ్ఞప్తి చేశారు. ఇక మొదటి త్రైమాసికంలో గ్రాంట్ కింద 231.40 కోట్లు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఎన్హెచ్ఎంఏకు సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడం వల్ల అత్యవసరమైన వైద్య సేవలకు ఇబ్బంది ఏర్పడుతుంది. దానికి సంబంధించి సిబ్బందికి అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా రాష్ట్రానికి వచ్చే వాటా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ వాటాను త్వరితగతిన విడుదల చేయాలనేది ప్రధానంగా కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మొత్తం రాష్ట్రానికి రావాల్సిన వాటా మొత్తాన్ని కూడా 2023 అక్టోబర్ నుంచి తామే ఇస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లారు. ఇక తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి సత్వరమే విడుదల చేయాలి. దానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి సహకారం అందించాలనేది ప్రధానంగా ఆయనతో మాట్లాడిన సందర్భంలో తెలియజేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు కూడా జేపీ నడ్డాను కలిశారు. మరోవైపు జేపీ నడ్డాను కలిసిన తర్వాత ఇటు ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఇటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలందరూ కూడా పాల్గొన్నారు. తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ఎంపీలందరితో కలిసి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వీరితో పాటు జానారెడ్డి, అలాగే ఎంపీలు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కానీ, మంత్రులు సీతక్క, ఇతర నేతలు, ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ అగ్రనేతను కలిసి మర్యాదపూర్వకంగా వారితో కొంచెం మాట్లాడారు. పార్లమెంట్ ఆవరణలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.